నడిపించాడు. యేసేపు పొందిన జ్ఞానం, తన యొక్క ప్రభావం, లక్ష్యం అతడు కోల్పోయిన దానికంటే ఎక్కువ. అతడు ఇకపై కలలు కనే ఇష్టమైన కొడుకు కాదు, జాతులను, తనను ద్రోహం చేసిన సోదరును కాపాడే నాయకుడయ్యాడు. అది దేవుని యొక్క పునరుద్ధరణ. ఇది నష్టం జరిగినట్లు నటించడం కాదు, ఇది నష్టం నుండి లేవడం, మరింత గొప్పది, లోతైనది, అర్థవంతమైనదిగా పొందడం. నీ బాధ నిన్ను రూపొందించింది, నీ ఆలస్యాలు నిన్ను పరిపక్వం చేశాయి, నీ తప్పు మలుపులు నీవు ఎన్నడూ కనుగొనలేని దారులకు తీసుకెళ్లాయి. నీవు బాధ నుండి కేవలం స్వస్థత పొందడమే కాదు, మారిపోతావు. నీవు ఇప్పుడు తీసుకెళ్లే బలం, వినయం, విశ్వాసం, ధైర్యం తరచు నీ కోల్పోయిన దానికంటే విలువైనవి. దేవుని పునరుద్ధరణ ఎల్లప్పుడూ మనం ఆశించినట్లు ఉండదని కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం ఒక నిర్దిష్ట విషయాన్ని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తాము. ఒక సంబంధం, ఉద్యోగం కోల్పోయిన